వాళ్ళందరూ కేవలం వ్యవసాయం మీదనే వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, కుటుంబాన్ని పోషించాలి, పిల్లలు చదివించుకోవాలి, పిల్లలకు మనం ఒక ఏదైనా కష్టం వచ్చిన ఆపద వచ్చిన సాపద వచ్చిన వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరంగా అంటే డెఫినెట్ గా మనం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే తప్పితే వ్యవసాయం నమ్మకాన్ని మనం కుటుంబాన్ని పోషించే లేదు. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం అందరికీ ఎంతో మంది ప్రోగ్రాం అంటే ఉద్యోగం పంటలు అనేది పంటలు కావచ్చు, పూలు కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా ఆయిపోం ఇటువంటి ఏంటంటే రైతుల ప్రయోజనం కాపాడింది. కాబట్టి మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ పక్కనే ఉంటుంది. ఒక 40 రోజులు అయితే నలుగురు అయితే 40 నిమిషాలు పోతారు 20 కాబట్టి మనము వీలైనంత వరకు మనం హైదరాబాద్ కు 40కి 50 వరకు దగ్గర ఉన్నాం కాబట్టి రిమోట్ ఏరియా లేవు. హైదరాబాద్ కరీంనగర్ అంటే మనం హైదరాబాద్ పక్కన హైదరాబాద్ బాగా ఎట్లంటే ఇవాళ ఈ రోజు నుంచి 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మొత్తం సాయంత్రం అక్కడే ఉంది. అది ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. అంటే మన వ్యవసాయం ఆధునిక పద్ధతిలో ఉద్యోగాలు చేస్తే మనం మంచిగా ఆలోచన చేసి పెళ్లిలో చేస్తే మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం మీరు అన్నట్టు రమేష్ జగన్ జగన్ రసీద్ గారు చెప్పినట్టు ఎవరు తయారు అవసరం లేదు. మన కష్టం మీద మనం ఆత్మగౌరవంతో బతికేది ఏంటంటే వ్యవసాయం. ఎవరు కాలు పెట్టుకోలేము, ఎవరు చూసి తిరగాల్సిన అవసరం లేదు. నీ తెలివితేటలు నీ కష్టమే మీరు గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. అటువంటిదే ఇప్పుడు మీరు చేస్తున్నారు. కాబట్టి మీ నామకుగా కొన్ని అడిగిరు మీకు రావాలన్నారు. మీకు నోటి గురించి చెప్తున్నా ఈసారి 3 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మళ్ళీ వచ్చిందంటే నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయగలరు, మోడీని పోటీ చేయగలరు. మొదటి వెంటనే నీకు మంత్రి పదవి ఇస్తారు. ఆ మంత్రి ఇచ్చినా చేయకుండా నీ మునుగోడు బ్యాక్వర్డ్ ఉంది, మునుగోడే పోటీ చేస్తాను. వర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పార్టీ మారి మళ్ళీ వచ్చి పోటీ చేస్తాను. వాళ్ళ సంస్థ ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కాపాడాలి. ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు ఎలాగా ఉంది, కాలువగా మొత్తం కోలారు ఉంది. ఈ మునుగోడు ప్రాంతానికి మనం న్యాయం చేయాలంటే ఈసారి ప్రభుత్వం ఉండాలి. ఈ ప్రాంతానికి సస్యశ్యామం చేయాలంటే ఏకైక లక్ష్యం నా ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఢిల్లీ లిమిటేషన్ ప్రాజెక్ట్ ద్వారా శివరామ నిధులను కంప్లీట్ చేస్తే లక్షణాపురం చేస్తే దేవరకొండతో పాటు మనం మూడు వేసుకోవడానికి 1,75,000 ఎకరాలు కావాలి. ఉదయ ప్రభుత్వం ద్వారా 10,000 ఉంటే గ్రామాల నుంచి ఇంకొక 10,000 వస్తువులు విశాఖపట్నం తీసుకొచ్చి కావాలి. అదేవిధంగా మూసీ కూడా ప్రాజెక్టు చేస్తున్నాం. మన ఢిల్లీ లిమిటేషన్ శివరామ నుంచి నారాయణపూర్ చౌడుపల్లి మండలాలకు కూడా రాష్ట్రాలకు నేను ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కరువు ప్రాంతం ఇటువంటి ప్రాంతాన్ని ప్రాంతాన్ని మనం మనుషులు తీసుకొచ్చి కాలువదారు రైతులు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏ విధంగా సరే ఎంత దూరమైన పోయి పోరాటం చేసినా మీ గురించి కష్టపడతాం. అది మీరు నా ఒక యజ్ఞం లాగా చేస్తున్నా అనుకోండి, యజ్ఞం లాగా లేదు. అదేవిధంగా మనం వర్షాకాలంలో నీళ్ళు పడితే ఎక్కడ మొత్తం చెరువులు కూడలే అప్పుడు ఎక్కడికి కావాలి మన బావాల ముఖం మన ముఖం బాగా పైగా మాట్లాడంతా పోయింది. చెరువులు కూడా లేవు, అన్ని కబ్జా అయిపోయి వర్షాకాలంలో మన నీళ్ళు మొత్తం మనం స్టోరేజ్ చేసుకుంటే మార్కెట్ జరుగుతుంది. ఇప్పుడు మనం మునుగోడు నియోజకవర్గంగా 148 చెరువులని మనం ఐడెంటిఫై చేస్తాం. అదే నుంచి వాటిని టెండర్లు పిలిపించి ఆ చెరువుని ఫీడర్ ఛానల్ అన్ని క్లియర్ చేసి మనం చట్టాన్ని కట్టి ఫీడర్ ఛానల్ ద్వారా చెరువులు ఇస్తే మనకు కరువు వాటర్ పెరిగిపోతుంది. ఎవరికి బోర్డు ఇప్పుడు నారాయణపురం అయితే మొత్తం బోర్డు వెళ్ళిపోయింది. కాబట్టి
ఈ సంవత్సరం కొంచెం వచ్చే సంవత్సరం రాబోయే 3 సంవత్సరాల చెరువు మొత్తం అప్లై చేసుకుంటే వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి దాని మీద మేము దృష్టి పెట్టాం. అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి సబ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి మనం 3 వారానికి మామూలుగా ఎస్ఎస్సి సబ్ సర్వీస్ ట్యాక్స్ 45% చేసాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోయినా ప్రపోజల్స్ కూడా తయారవుతాయి. నిన్న రాత్రి కూడా దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేసినాం. ఎప్పుడు రాములు చూపించి రివ్యూ మన రాత్రి 9 గంటల వరకు రివ్యూ చేసినాం. ఎందుకంటే ఇదంతా మీకోసమే. అల్టిమేట్గా మీరు వ్యవసాయదారులంటే నీళ్ళు కావాలి, అవునా కదా? ఏం చేయాలి? నీళ్ళు కావాల్సిందేగా. లేకపోతే ఏం చేయొచ్చు? ఏ పంట చేయొచ్చు? నువ్వు ఆయుర్వేదం వేస్తావా, నువ్వు పంట వేస్తావా, దొండకాయ వేస్తావా, ఏదైనా నీళ్ళే ఉండాలి కదా. దుడ్డునమ్మ ఏదైనా 30 కొట్టేసుకోవడం నీళ్ళు ఉంటాయి కదా, అవునా కదా? అందుకనే దాని మీద పూర్తి సమయం దీన్ని కేంద్రీకరించిన కాబట్టి తప్పకుండా మీకు ఆ హామీ ఇస్తున్నా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.